డాక్టర్ గారు ఒక వ్యక్తి ఉన్నట్టుండి తనకు తాను ఉన్నత స్థాయిలో ఉన్నట్లు ఊహించుకోవటం, దానికి కాంట్రాస్ట్ గా లో ప్రొఫైల్లో ఉన్నట్టుగా ఊహించుకోవటం ఇదొక మానసిక సమస్య అని విన్నాం. దాని గురించి వివరిస్తారా అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకి మానసిక వైద్య నిపుణులు డాక్టర్ జ్యోతిర్మయి గారు సమాధానం అందిస్తారు. మీరు చెప్పింది మనం బైపోలార్ అఫెక్టివ్ డిజార్డర్ అని అంటాం అన్నమాట. అంటే బైపోలార్ అంటే దీంట్లో వాళ్ళకి చాలా మూడ్ ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. అంటే ఒక్కొక్కసారి వాళ్ళ మూడ్ చాలా బాగుంటుంది, అంటే చాలా హైగా ఇలేటెడ్ అంటాం అన్నమాట. అతి సంతోషంగా ఉండడము, తర్వాత ఎక్కువగా వాళ్ళ దగ్గర ఉన్నదంతా ఎక్కువగా ఖర్చు పెట్టేయడము, గొప్ప గొప్ప మాటలు అన్నమాట. నేను ఇంత సంపాదిస్తాను, నేను ఒక్కొక్కసారి ప్రైమ్ మినిస్టర్ అయిపోతాను, ఇలాంటి మాటలు. ప్లస్ బాగా తయారవ్వడము, చాలా ఉత్సాహంగా ఉండడము, వీటిని మనం మేనియా అంటాము. అండ్ ఆ మేనిక్ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత కొన్ని సందర్భాల్లో వాళ్ళు డిప్రెషన్కి కూడా లోన్ అవుతారు. అప్పుడప్పుడు బాగా సాడ్ అయిపోవడం, బాగా దిగులు పడిపోవడము. సో ఇట్లా ఫ్లక్చుయేషన్స్, ఇట్లా చేంజెస్ ఉంటాయి వాళ్ళల్లో. సో ఇది ఒక మూడ్ డిజార్డర్ అన్నమాట. సో ఈ మూడ్ డిజార్డర్కి మనం నార్మల్గా మెడికేషన్స్ పెట్టుకుంటాము, మూడ్ స్టెబిలైజర్స్ అనేసి. ఒకవేళ మేనిక్ ఎపిసోడ్లో ఉంటే దానికి కొన్ని మెడికేషన్స్ ఉంటాయి. ఒకవేళ డిప్రెసివ్ ఎపిసోడ్ వస్తే యాంటీ డిప్రెసెంట్స్ పెట్టుకుంటాము. సో దీనికి కంటిన్యూస్గా సైకాట్రిస్ట్ దగ్గర కొంచెం లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ ఉంటుంది. ట్రీట్మెంట్ చాలా మంది మధ్య మధ్యలో మానేస్తూ ఉంటారు, దానివల్ల వాళ్ళకి ఎపిసోడ్స్ అనేది ఎక్కువ అయిపోతూ ఉంటుంది అనమాట. సో కంప్లయన్స్ విత్ మెడికేషన్స్ అండ్ కాన్స్టెంట్ కౌన్సిలింగ్ సెషన్స్ కూడా అవసరం అవుతుంది వీళ్ళకి.